ఒక పచ్చి నిజం మీకు చెప్పాలి. దాదాపు క్రిప్టో కరెన్సీ అనేది పేరుతోటి అధిక వడ్డీ ఆశ చూపించి ఈ బాలాజీతోటి మొదలైన వ్యవహారం, బాలాజీతో పాటు మధుతో పాటు ఇంకొకరు అట్లా చైన్ సిస్టమ్ లెక్క నల్లగొండ దేవరకొండ ప్రాంతంలో దాదాపు 1000 కోట్లు స్కామ్ చేసిరు, 1000 కోట్లు వసూలు చేసిరు, 1000 కోట్లు వసూలు చేసిరు. బాధితులు దాదాపు 5,000 మంది బాధితులు ఉన్నారు. నల్లగొండ ప్రాంతానికి చెందిన వారే, అందరూ 99% గిరిజన జాతి బిడ్డలే. రైతులు, ఆటో డ్రైవర్లు, 20 నుంచి 35 సంవత్సరాల లోపు యువకులే. 15 రూపాయల నుంచి 20 రూపాయలు వడ్డీ ఆశ చూపించి నల్లగొండ ప్రాంతంలో 3-4 ఆత్మహత్య చేసుకున్నారు. మరి ఆ రోజు బాలాజీ నాయక్ గారు అక్కడున్న నల్గొండ ప్రాంతానికి ఉన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేరు చెప్పారు. అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే బాలునాయక్ గారి పేరు చెప్పారు, జానారెడ్డి గారి పేరు చెప్పారు. వీళ్ళందరూ నా వెనకాల ఉన్నారు. మరి ఆ రోజు ఎందుకు మీడియా చూపించలేదు? మరి ఆ రోజు 5,000 మంది బాధితులు మరి బాధపడ్డప్పుడు, 3-4 చనిపోయినప్పుడు మరి రాజకీయ నాయకులు ఎందుకు స్పందించలేదు? ఆ ప్రాంతానికి చెందిన బాలునాయక్ ఎందుకు స్పందించలేదు? ఆ ప్రాంతానికి చెందిన ఒక మంత్రి ఎందుకు స్పందించలేదు? కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఎందుకు స్పందించలేదు? అంతమంది మోసపోయారు, అంతమంది చనిపోయారు. ఆ రోజు టీవీలో వచ్చినాయి, పేపర్లో వచ్చినాయి. మరి ఈరోజు ఎటువంటి ఆధారం లేకుండా మంగ్లీ గారిని ఈ ఉచ్చులో లాగి బురద చల్లడం కరెక్ట్ కాదు. నేను ఒకటే హెచ్చరిస్తా ఉన్నా, ఈ హేమకాంత్ రెడ్డి మరి సుబ్బారావు, అదేవిధంగా మన తొలి వెలుగు ఛానల్ రఘు గారు, సుమన్ టీవీ రిపోర్టర్, నేను ఒకరే హెచ్చరిస్తా ఉన్నా, ఆ కుటుంబ సభ్యుల్లో ఎవరికి ఏమైనా జరిగినా మీరే బాధ్యత వహించాలి. ఎందుకంటే ఎటువంటి ఆధారాలు లేకుండా మీ ఇట్లా చూపించడం అది మీ పొరపాటు, అది తప్పది. తర్వాత మళ్ళా మిగతా మీడియా వాళ్ళు చూపిస్తున్నారు, వాస్తవాలు తెలుసుకొని చూపిస్తున్నారు, వాస్తవాలు మాట్లాడుతున్నారు. మరి మీరెందుకు ఆ అమ్మాయిని టార్గెట్ చేసుకున్నారు? మీరెందుకు ఆ అమ్మాయిని ట్రోల్ చేస్తున్నారు? ఒక గిరిజన బిడ్డ అయినా మరి ఈ విషయంపై కూడా మా గిరిజన జాతి ఖండిస్తుంది. ఈరోజు ఈ మీడియా సమావేశానికి హాజరైన మీడియా మిత్రులకు మరియు నాతోటి సంఘ నాయకులకు అందరికీ నమస్కారం. నిజంగా ఈ మైక్రో ఫైనాన్స్ స్కామ్లో మంగ్లీ పేరు ఉంటే చట్టపరంగా చర్య తీసుకోవడానికి ఎవరికి అభ్యంతరం లేదు. కానీ నిజంగా ఒక ఆడబిడ్డను ఈ విధంగా కించపరచడం, ట్రోలింగ్ చేయడం దయచేసి ఆపండి. ఈ స్కామ్ ఎక్కడ పుట్టింది అనేది పోలీసు వాళ్ళు కనుక్కోవాలి. నిజంగా చెప్పాలంటే మాది ఉమ్మడి నల్గొండ జిల్లా సాగర్ తిమ్మలగిరి మండలం. మా ఊళ్ళోనే 2005 జూన్లో 50 కోట్లు వసూలు మధు అనే వ్యక్తి ఇదే స్కామ్ పేరు మీద. ఇప్పటికి ఆ కేసు నడుస్తూనే ఉంది. కానీ ఇక్కడ ఒక్కటే గమనించాలి, ఈ హిమకాంత్ అనే వ్యక్తి మరియు సుబ్బారావు అనే వ్యక్తి వీళ్ళు చేసిన కుట్రలో మంగ్లీ గారు నిరికించారు. ఏ విధంగా అంటే, వాస్తవానికి మధు అనే వ్యక్తి కడప, కర్నూలు జిల్లాలో డబ్బులు వసూలిస్తూ వాస్తవమే. దానికి కారణం ఎవరు? హిమకాంత్ రెడ్డి దగ్గరుండి పెట్టుబడి పెట్టించుండు. ఈ చెప్పే మాట ఎవరు బాధ్యులే చెప్తున్నారు. ఆ డబ్బులు ఎవరు కాడపోయినాయి మధుకు తెలుసు, హిమకాంత్ రెడ్డికి తెలుసు. ఇప్పుడున్న ప్రజెంట్ పరిస్థితుల్లో మధుకు పోలీసు వాళ్ళు పట్టుకొని ఆ ఆస్తి పత్రం అటాచ్మెంట్ చేయడం వల్ల, ఆ డబ్బులు తిరిగి ఇవ్వకపోవడం వల్లనే ఈరోజు ఈ డ్రామా మొదలైంది. ఈ సుబ్బారావు అనే వ్యక్తిని అడ్డం పెట్టుకొని నిజంగా వాళ్ళు డబ్బు పోతే కేసు పెట్టాలి. ప్రజెంట్ ఇప్పుడు నల్గొండ జిల్లాలో మధు మీద కేసు నడుస్తుంది. అప్పుడు ఎందుకు పెట్టలేదు కేసు వీళ్ళు? ఎందుకంటే మధు మంగ్లీ వాళ్ళ తమ్ముడితోటి దోస్తాల వల్ల ఈ విధంగా మంగ్లీని లాగితే
మంగ్లీ పరువు కోసము, ఎందుకంటే ఈరోజు ఒక పాపులారిటీ ఉన్న సింగల్ పరువు తీస్తే ఆ డబ్బులు రికవరీ చేయొచ్చు అనే ఉద్దేశంతో ఈరోజు మంగ్లీని బ్లాక్మెయిల్ చేస్తున్నారు. నిజంగా మంగ్లీ తప్పు చేసుకుంటూ ఏమైనా మధుతోటి భాగస్వామ్య ఒప్పందం ఉందా? ఏమైనా కంపెనీ పెడితే ఏమైనా రాసుకుంటే అగ్రిమెంట్ ఉండదు. అలాంటి ఏది లేకుండా మీడియా వాళ్ళు మరి ఈ విధంగా ఎందుకు టోల్ చూసారు గమనించాలి. మీరు ఒక ఎవిడెన్స్ ఉంటేనే కోర్టులో సాక్షిగా పరిగణిస్తారు. అలాంటిది ఎవడో చెప్పేటని ఒక మాట అదే పట్టుకొని మీరు ట్రోల్ చేయడం కొంచెం బాధాకర విషయం. కానీ దయచేసి అన్నలారా, ఒక గిరిజన ఆడబిడ్డ మీద ఈ విధంగా దాడిని మేము ఖండిస్తున్నాము. రేపటి నాడు ఏమైనా జరిగినా కానీ వాళ్ళ కుటుంబాన్ని కానీ ఈ రమాకాంత్ రెడ్డి మరియు ఈ సుబ్బు నాయరాది ఇద్దరు బాధ్యత వహించాలి. ముఖ్యంగా ఈరోజు సజ్జనాల్ గారికి నిన్న మంగ్లీపై కంప్లైంట్ ఇచ్చింది. ఎవరిచ్చింది? ఆ మంగ్లీ తప్పు చేసేప్పుడు అతనిపై కంప్లైంట్ ఇస్తుందా? ఇవ్వదు. నిజాన్ని మీరు గ్రహించాలి. ఆ గ్రహించి నిజమైన ఎవరైతే ఉన్నారో దొంగలు వాళ్ళని మీరు పోలీసు వాళ్ళతో సహకరించండి. ఎందుకంటే ఇది ఒక్కడి సమస్య కాదు. ఇప్పుడు మా నల్గొండ జిల్లాలో దగ్గర 1000 కోట్ల స్కామ్ జరిగింది ఈ మధు బాలాజీ తోటి. ఇప్పుడు ఒకసారి తండాలకు పోయి చూడండి. ఇక్కడ కాదు, ఇప్పుడు చూడండి, మెయిన్ తండాలకు పోయి చూడండి. ఎవరైతే ఉన్నారో బాధ్యులు, దాంట్లో నేను ఒక సభ్యుడు కూడా బాధ్యుడు చెప్పాలంటే 40 లక్షలు పోగొట్టుకున్నాను ఇలాంటి దాంట్లో. కానీ దయచేసి మీరు ఈ మంగ్లీ ప్రజల దాడిని మాత్రం మీరు ఖండించి వాళ్ళ కుటుంబానికి మీరు అండగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు వినోద్ నాయక్. నేను గిరిజన జన సమితి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. అయితే గత 8 రోజుల నుంచి ఈ వస్తున్న వార్తలు మీరైతే చూస్తున్నారు అందరూ. ఇది చాలా అంటే చాలా ఘోరంగా మా గిరిజన బిడ్డ అయినటువంటి మా అక్క మా మంగ్లీ గారి పైన ఇది చాలా అంటే చాలా ఘోరంగా అయితే మాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే మా బంజారా బిడ్డ ఎవరైనా ఎదిగితే వాళ్ళపైన కుట్రాలు కుతంత్రాలు, ఎవరైనా సరే మా బంజారా దాంట్లో ఎవరైనా ఎదిగితే కానీ వాళ్ళపైన కుట్రాలు కుతంత్రాలు తప్ప ఈ సమాజం అట్లా నడుస్తుంది. ఏదైనా వాస్తవాలు తెలుసుకొని మీరు దీనిపైన ట్రోల్ చేయాల్సిందిగా మేము భావిస్తున్నాను. ఎందుకంటే అన్న, ఈ సమాజంలో ఉన్నటువంటి ఎవరైనా సరే, రాజకీయంలో సరే, మన ఈ సినిమా ఇండస్ట్రీలో ఎవరైనా ఎదిగితే మా బంజారా బిడ్డలు వాళ్ళపైన కుట్రాలు కుతంత్రాలు చేయడం మానేయాలని ఈరోజు హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే సమాజంలో ఉన్నటువంటి మా బంజారా నాయకులు ముందుకు రావద్దు అనేసి ఈ చేస్తున్న కుట్రలపైన మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అనేసి ఈరోజు హెచ్చరిస్తున్నాం. గిరిజన సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు మేము దీనిపైన తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే మా దాంట్లో బంజారా నాయకులు ముందుకు వస్తే వాళ్ళపైన కుట్రాలు కుతంత్రాలు ఇది ఆపేయాలనేసి మేము ఈరోజు హెచ్చరిస్తున్నాం. ఏ నాయకులైనా సరే మా బంజారా పైన మీరు చూపిన ప్రేమను చూపించండి, కానీ ఇష్టం వచ్చినట్టు మామని వాడుకొని వదిలేస్తున్నారు తప్ప ఇలాంటి కుట్రాలు కుతంత్రాలు ఆపాలని హెచ్చరిస్తున్నాం ఈరోజు. ఎందుకంటే రాబోయే రోజుల్లో మా బంజారా సత్తా ఏంటో మేము చూపిస్తామనేసి మేము దీనిపైన డిమాండ్ చేస్తున్నాము. ఏదైనా ఉంటే తప్పకుండా మీరు ఈ వివరణ జరుపుకొని దీనిపైన ఖండించాలనేసిందిగా మేము కోరుతున్నాం. జై సేవలాల్, జై బంజారా.